నమస్తే. సావర్కర్, అంబేద్కర్ మధ్యలో కంట్రీ కాంగ్రెస్. ఇదేంటి, ఇదేం టైటిల్ అనుకుంటున్నారా? మామూలుగా సావర్కర్ గురించి, అంబేద్కర్ గురించి ఇప్పుడున్న రాహుల్ గాంధీ కాలపు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మాట్లాడినా సరే, అంబేద్కర్కి సావర్కి మధ్య, రామరావణులకు మధ్యలో ఉన్నంత విభేదము, వాళ్ళిద్దరి మధ్య అంత పరస్పరమైన వైరుధ్యం ఉంది అని మనకు చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. కానీ నిజంగా సావర్కర్ అంటే అంబేద్కర్కి అంత వ్యతిరేక భావం ఉండేదా? అలాగే సావర్కర్ అంబేద్కర్ పట్ల ఉన్న భావం ఏంటి? వారిద్దరి మధ్య అనుబంధం ఎలా ఉండేది? వాళ్ళిద్దరి గురించి కాంగ్రెస్, ఈనాటి కాంగ్రెస్ చెప్తుంది అంతా నిజమేనా? అండ్ అలాగే అప్పటి కాంగ్రెస్, సావర్కర్, అంబేద్కర్ బ్రతికున్న కాలంలో ఆనాటి నెహ్రూ కాలపు కాంగ్రెస్ ఏమేం చేసింది? ఇవన్నీ ఈరోజు తెలుసుకుందాం. ఒకసారి మనం చరిత్రలోకి వెళ్తే, ఈరోజు రాహుల్ గాంధీ ఎక్కడ చూసినా సరే ఎర్ర పుస్తకం పట్టుకొని కాంగ్రెస్ రాజ్యాంగాన్ని కాపాడుతుందంటూ జబ్బలు చరుస్తూ తిరుగుతున్నారు. బీజేపీ, నరేంద్ర మోడీ సర్కార్ 3 సార్లు ప్రజల చేత ఎన్నుకోబడి అధికారంలోకి వచ్చినా సరే రాజ్యాంగానికి ఏదో నష్టం జరిగిపోతుంది, మోడీ రాజ్యాంగాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు అన్నట్టుగా ప్రకటనలు చేస్తూ రాహుల్ గాంధీ తిరుగుతుంటారు. ఆ రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ అని కూడా పదే పదే రాహుల్ గాంధీ గుర్తు చేస్తుంటారు. కానీ రాహుల్ గాంధీ ఏ పార్టీలో అయితే నాయకుడిగా ఉన్నాడో, గాంధీల కుటుంబం ఏ పార్టీనైతే సంపూర్ణంగా హైజాక్ చేసేసిందో, అటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ముత్తాత కాలంలో, అంటే నెహ్రూ కాలంలో అంబేద్కర్ పట్ల ప్రవర్తించిన తీరేంటి అని మనం ఒకసారి చూస్తే, అంబేద్కర్కి భారతరత్న 1995 వరకు రాలేదు, 1990 వరకు. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. నెహ్రూకి ఆయన బ్రతికుండగానే భారతరత్న వచ్చింది. తర్వాత ఇందిరాగాంధీకి వచ్చింది. ఈ విధంగా గాంధీల కుటుంబంలో భారతరత్నలు ఎప్పటికప్పుడు వచ్చేస్తుంటాయి. కానీ గాంధీల కుటుంబం కాని వారికి మాత్రం భారతరత్నలు ఆలస్యం అవుతూ ఉంటాయి. ముఖ్యంగా అంబేద్కర్కి ఆయన చనిపోయిన అనేక దశాబ్దాల తర్వాత మాత్రమే భారతరత్న వచ్చింది. ఆ భారతరత్న ఇచ్చింది కూడా 1990వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, భారతీయ జనతా పార్టీ మద్దతుతో నడుస్తున్న అప్పటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ మద్దతు మాత్రమే ఇచ్చింది, ప్రభుత్వంలో ప్రత్యక్షంగా పాల్గొనకుండా, మంత్రి పదవులు ఏవి తీసుకోకుండా. అటువంటి వీపీ సింగ్ ప్రభుత్వం 1990లో అంబేద్కర్కి భారతరత్న ఇచ్చింది తప్ప, అంతవరకు కాంగ్రెస్ ప్రధానులు ఎవ్వరూ కూడా అంబేద్కర్కి భారతరత్న ఇవ్వాలని 1990 వరకు కూడా వాళ్ళకు అనిపించలేదు. అంతేకాకుండా 1990లోనే పార్లమెంట్లో అంబేద్కర్ చిత్రపటం పెట్టడం జరిగింది. అప్పటి వరకు నెహ్రూ, ఇందిరాగాంధీ, మిగతా వాళ్ళ లాల్ బహదూర్ శాస్త్రి ఇట్లాంటి వాళ్ళే అందరి ఉన్నాయి, కానీ జాతీయ నాయకులవి. అంబేద్కర్ చిత్రపటం మాత్రం పార్లమెంట్లోకి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు రాలేదు. 1990లో కాంగ్రెసేతర ప్రభుత్వం, బీజేపీ మద్దతుతో నడుస్తున్న కాంగ్రెసేతర ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే అంబేద్కర్ చిత్రపటం 1990లో పార్లమెంట్లో పెట్టడం జరిగింది. ఇక ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీకి ట్రైనర్ అని, గాడ్ ఫాదర్ అని, మార్గదర్శి అని చెప్పుకుంటూ తిరిగే శామ్ పిట్రోడా అనే ఒక మేధావి అమెరికాలో, యూరోప్లో కూర్చొని అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి ట్వీట్లు వేస్తుంటాడు. అటువంటి పిచ్చి పిచ్చి ట్వీట్ల శామ్ పిట్రోడా ఒకసారి ఈ మధ్యకాలంలో ఏమన్నాడంటే, రాజ్యాంగం, రాహుల్ గాంధీ ఏం చెప్తాడు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి మోడీ ఏదో నష్టం చేస్తున్నాడని చెప్తుంటాడు కదా. కానీ అదే రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన శామ్ పిట్రోడా ట్వీట్ ఏం చేస్తాడంటే, ఏమని ట్వీట్ చేశాడంటే, రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ కంటే ఎక్కువ పాత్ర నెహ్రూదే, అంబేద్కర్ రాసింది తక్కువే, నెహ్రూ మాత్రమే చాలా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశాడు, రాజ్యాంగం నెహ్రూ వల్ల మాత్రమే సాధ్యమైంది తప్ప అంబేద్కర్ వల్ల కాదని శామ్ పిట్రోడా, రాహుల్ గాంధీ యొక్క మార్గదర్శి, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకుడు,
మొత్తానికి గాంధీల కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన శామ్ పిట్రోడా చెప్పింది ఏంటంటే, అంబేద్కర్ రాజ్యాంగం పెద్దగా రాసిందేం లేదు, నెహ్రూనే రాశాడని చెప్పడం జరిగింది. ఇక ఇందిరాగాంధీ విషయానికి వస్తే, అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ఎమర్జెన్సీ కాలంలో ఎటువంటి ఎంపీల మద్దతు లేకుండా, పార్లమెంట్ ఉభయ సభలో చర్చ వగైరా వగైరా ఏం లేకుండా నిరంకుశంగా పూర్తి స్థాయి డిక్టేటర్షిప్తో తన ఇష్టానుసారం ఇందిరాగాంధీ అంబేద్కర్ రాసిన ప్రియాంబుల్, అంటే ముందు రాజ్యాంగానికి ఉండే ముందు మాట ఏదైతే ఉంటుందో దాన్ని మార్చేసి అందులో అంబేద్కర్ పెట్టని సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలని ఏకపక్షంగా యాడ్ చేయడం జరిగింది. అంబేద్కర్ ఏనాడు కూడా రాజ్యాంగంలో, భారత రాజ్యాంగంలో సోషలిస్ట్ అని కానీ సెక్యులర్ అనే పదాలు కానీ పెట్టలేదు. దాంట్లో ఎటువంటి చర్చ, ప్రజాస్వామ్యబద్ధమైన ప్రాసెస్, డెమోక్రటిక్ ప్రాసెస్ ఏమీ లేకుండా, పార్లమెంటులో ఏ చర్చ లేకుండా ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి కీలకమైన మార్పులు చేసి సోషలిస్టు, సెక్యులర్ పదాలు దాంట్లోకి చొప్పించడం జరిగింది. అంబేద్కర్కి ఇందిరాగాంధీ ఇచ్చిన గౌరవం ఆపాటిదన్నమాట. అంతేకాకుండా ఇందిరాగాంధీ కాంగ్రెస్ ఈరోజు ఏం చెప్తుంటుందంటే, అంబేద్కర్ దళితుల కోసం పోరాటం చేసినట్టుగానే ముస్లింల కోసం కూడా పోరాటం చేశారన్నట్టుగా ఇండైరెక్ట్గా చెబుతూ ఉంటుంది. అంటే అంబేద్కర్కి ముస్లింల పట్ల చాలా సానుకూల భావన ఉండేది అని చెప్తూ ఉంటుంది. పేద ముస్లింల పట్ల అంబేద్కర్కి ఎటువంటి ద్వేషము, వ్యతిరేకత లేదు. కానీ ఇస్లాం మతం పట్ల, ఆ మతం నేర్పించే పాఠాల పట్ల, ఆ మతం యొక్క మౌలిక స్వరూపం పట్ల అంబేద్కర్కి చాలా రకాల ఆయన కంప్లైంట్స్ ఉండేవి. అవి ఆయన బుక్కుల్లో చాలాసార్లు రాశారు. ఆయన రాసిన అనేక బుక్కులు గమనించినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, అంబేద్కర్ ముస్లిం బ్రదర్హుడ్ గురించి, అంటే ముస్లిం సౌభ్రాతృత్వం, ముస్లింలందరూ బ్రదర్హుడ్ని కోరుకుంటారు, అంటే సోదర భావాన్ని కోరుకుంటారు. కానీ ఆ సోదర భావము అన్ని మతాలకు వాళ్ళకు సంబంధించింది కాదు. కేవలం ముస్లింలు తమలో తాము మాత్రమే ఉమ్మా అని బ్రదర్హుడ్ని పాటిస్తారు. అంటే ఒక ముస్లిం ఇంకో ముస్లింని తన సోదరుడిగా భావిస్తాడు తప్ప క్రిస్టియన్నో, హిందువునో అసలు స్వీకరించలేరు. ఇది వాళ్ళలో వాళ్ళకు మాత్రమే ఉండే బ్రదర్హుడ్ తప్ప అందరికీ వర్తించేది కాదు అని అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ముస్లింలు ఎక్కడ ముస్లింలు ఉన్నా, ప్రపంచంలో ఎక్కడ ముస్లింలు ఉన్నా కూడా వాళ్ళు తాము ఉంటున్న దేశాన్ని తమ మాతృభూమిగా భావించరు. వాళ్ళు తాము ఉంటున్న దేశం కంటే మతాన్ని, ఆ మతం యొక్క మూలస్థానమైన మక్కాని, దీన్ని మాత్రమే ప్రధానంగా భావిస్తారు తప్ప ముస్లింలు తమ మాతృభూమిని ఇతర మతాల వాళ్ళలాగా, హిందువులలాగా ప్రేమించలేరు అని అంబేద్కర్ చెప్పడం జరిగింది. ఇవన్నీ వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారాలని కొట్టిపారేస్తే వివరం ఏం చేయలేం. కానీ ఇది వాట్సాప్ యూనివర్సిటీ తెలివితేటలు కావు. ఇవి స్వయంగా అంబేద్కర్ తన జీవిత కాలంలో తాను రాసిన బుక్కుల్లో పేర్కొన్నవని ఇప్పటికే చాలాసార్లు తెలిసింది. గూగుల్ చేస్తే, యూట్యూబ్లో చూస్తే కూడా దొరికిపోయే విషయాలు. అంతేకాక అంబేద్కర్ యూసీసీని సమర్థించారు. ఈరోజు బీజేపీ యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొస్తామంటే చాలామంది కాంగ్రెస్ వాళ్ళు, లేదంటే ప్రాంతీయ పార్టీల వాళ్ళు మేము అంబేద్కర్ అభిమానులం, అంబేద్కర్ భక్తులము అంటూ అంబేద్కర్ విగ్రహాల దగ్గర పోయి పూలమాలలు వేసి అన్ని రకాల నటనా ప్రదర్శనలు చేసే వాళ్ళందరూ కూడా యూసీసీని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు? ముస్లిం ఓట్ల కోసం వ్యతిరేకిస్తున్నారు. కానీ అంబేద్కర్ మన దేశ తొలి న్యాయశాఖ మంత్రి కూడా ఆయనే, రాజ్యాంగం రాసింది కూడా ఆయన యూసీసీ గురించి చెప్పింది ఏంటంటే, హిందువులకు ఒక చట్టము, ముస్లింలకు ఒక చట్టం, క్రిస్టియన్లకు ఒక చట్టం, ఇట్లా మతాల పరంగా చట్టాలు ఉండకూడదు, మొత్తం అందరికీ కలిపి ఉమ్మడి పౌరస్మృతి ఉండాలి. ఆధునిక కాలానికి అదే సరైంది. మతం ఆధారంగా న్యాయం ఉండకూడదు, చట్టం ఉండకూడదు. ఉమ్మడి పౌరస్మృతి అందరికీ వర్తించే విధంగా యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలని అంబేద్కర్ ఆ కాలంలోనే చెప్పారు. అది కాంగ్రెస్ కానీ ఇతర ప్రాంతీయ పార్టీలు కానీ తెచ్చిన పాపాన పోలేదు, సమర్థించిన పాపాన కూడా పోవట్లేదు. ఈరోజు కూడా అంబేద్కర్కి వ్యతిరేకం బీజేపీ అని ప్రచారం చేస్తున్నారు కదా, అదే బీజేపీ యూసీసీని తీసుకొస్తామని పార్టీ ఆవిర్భవించిన రోజు నుంచి కూడా చెప్తోంది. నరేంద్ర మోడీ నెక్స్ట్ బిగ్ టార్గెట్ వక్ఫ్ బిల్లు తర్వాత
ఆయన దృష్టిలో నెక్స్ట్ యూసీసీ ఉందని కూడా చాలామంది అంటున్నారు. కాబట్టి అతి త్వరలో అంబేద్కర్ కావాలని కోరుకున్న యూసీసీని మోదీ ప్రభుత్వం తీసుకురాబోతుంది తప్ప అంబేద్కర్ భజన చేస్తూ తిరిగే కాంగ్రెస్ ఏనాడు తీసుకురాలేదు, తీసుకొచ్చే ఉద్దేశం లేదు. రేపు మోడీ సర్కార్ రాబోతుంటే కూడా అంబేద్కర్ కోరుకున్న యూసీసీని ఎవరు వ్యతిరేకిస్తారు? కాంగ్రెస్తో పాటు ఇండి కూటమిలో ఉండే సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు, మైనారిటీ సంతుష్టీకరణ చేసే ప్రాంతీయ పార్టీలు మాత్రమే వ్యతిరేకించబోతున్నాయి. ఇది మనం అందరం గమనించాల్సిన విషయం. అంతేకాకుండా అంబేద్కర్ పాకిస్తాన్లోని దళితుల గురించి కూడా అప్పట్లో మాట్లాడడం జరిగింది. విభజన టైంలో పాకిస్తాన్లో, అంటే ఆనాటి పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ రెండింటిని పాకిస్తాన్ అనేవాళ్ళు. వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు. ఈ బంగ్లాదేశ్, పాకిస్తాన్లలో ఉండిపోయిన దళితుల గురించి అంబేద్కర్ చాలాసార్లు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళని భారతదేశంలోకి తీసుకొచ్చి వాళ్ళని భారతదేశంలో అంటే పాకిస్తాన్లో వాళ్ళ మీద ముస్లింలు దాడి చేసి వాళ్ళని దోపిడీకి, హత్యలకు గురి చేస్తున్నారు, మానభంగాలకు గురి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని తిరిగి భారతదేశాన్ని తీసుకురావాలని అంబేద్కర్ కోరుకున్నారు. దానికోసం ఒక ప్రత్యేక చట్టం చేయాలని నెహ్రూ ప్రభుత్వానికి అనేకసార్లు సూచించారు. కానీ నెహ్రూ పెడచెవిన పెట్టి పట్టించుకోలేదు. ఇప్పుడు సిఏఏ అని చట్టం తీసుకొచ్చారు. మోడీ, అమిత్ షా నాయకత్వంలో సిఏఏ వచ్చింది. ఈ సిఏఏ ఉద్దేశం ప్రధానంగా అదే. పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు, క్రిస్టియన్లు, ముస్లిమేతరులు ఎవరైనా భారతదేశంలో వచ్చి పౌరసత్వం తీసుకోవచ్చు అనేది సిఏఏ సారాంశం. పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు అంటే అత్యధికంగా దళితులు మాత్రమే. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఎక్కువగా ఉన్నది దళితులే. పాకిస్తాన్ మైనారిటీ హిందువుల్లో ఎక్కువ మంది దళితులే. ఆ దళితులందరూ బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడి పౌరసత్వాన్ని పొందే మార్గం మోడీ, అమిత్ షా వచ్చిన తర్వాతే వచ్చింది తప్ప నెహ్రూ నుంచి మన్మోహన్ దాకా ఏనాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు అంబేద్కర్ కోరుకున్న విధంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ మైనారిటీలకు, దళితులకు ప్రత్యేక చట్టం చేయలేదు. తీరా సిఏఏ చట్టం మోడీ చేసిన తర్వాత దాన్ని వ్యతిరేకిస్తూ షహీన్బాగ్లో అనేక నాటకాలు ఆడించింది కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. సిఏఏ లాగే ఆర్టికల్ 370ని కూడా అంబేద్కర్ వ్యతిరేకించడం జరిగింది. ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, రెండు రకాల పరిపాలనా వ్యవస్థలు ఉండకూడదు. అట్లుంటే దేశ భద్రతకి, దేశ సమగ్రతకి ముప్పు అని చెప్పేసి అంబేద్కర్ ఆనాడే చెప్పడం జరిగింది. ఆయన అనేక పుస్తకాల్లో కూడా దీని గురించి పేర్కొనడం జరిగింది. ఆర్టికల్ 370ని రాజ్యాంగం రాసే టైంలో అంబేద్కర్ ఎంతగా వ్యతిరేకించినప్పటికీ తెలిసిందే కదా, నెహ్రూ తన సొంత ఫ్యాంటసీలు, తన సొంత పొలిటికల్ పర్వర్షన్స్ కోసం ఆర్టికల్ 370 అనే దాన్ని వేరే వాళ్ళ చేత రాయించి ఆర్టికల్ 370 తయారు చేసింది. అంటే మొత్తం దాన్ని ఆర్టికులేట్ చేసి డాక్యుమెంట్స్లో పొందుపరిచింది అంబేద్కర్ కాదు. ఇది అంబేద్కర్ రైట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 370కి అంబేద్కర్ ఎప్పుడూ వ్యతిరేకమే. కాబట్టి నెహ్రూ వేరే వాళ్ళ చేత రాయించుకొని దాన్ని తీసుకొచ్చి కాశ్మీర్లో అమలుపరిచి 2019 వరకు, 1947 నుంచి 2019 వరకు కాశ్మీర్ రావణ కష్టం అయ్యి అనేక మంది మానాలు పోవడానికి నెహ్రూ కారణమయ్యాడు. అటువంటి ఆర్టికల్ 370ని అంబేద్కర్ వద్దన్నారు, దాన్ని మోదీ రద్దు చేశారు. అంతేకాకుండా మన భారతదేశంలో ప్రజాస్వామ్యం వచ్చినప్పుడు ఈ పార్లమెంటరీ వ్యవస్థ, అంటే ప్రైమ్ మినిస్టర్ ప్రధానంగా పాలన సాగే పార్లమెంటరీ వ్యవస్థ, అంటే బ్రిటన్లో, లండన్లో ఉండే వ్యవస్థను తీసుకొచ్చి మన ఇండియాలో పెట్టకూడదు. అమెరికాలో ఉన్నట్టుగా ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ ఉండాలి. అంటే అది రాష్ట్రపతికి, దేశాధ్యక్షుడికి ఎక్కువ హక్కులు ఉండాలి. ఇప్పుడు అమెరికాలో ట్రంప్కి ఏ విధంగా అయితే పూర్తి హక్కులు ఉంటాయో ఆ విధంగా భారతదేశంలో ఉంటే కూటమి ప్రభుత్వాలు, చిన్న పార్టీల బ్లాక్మెయిల్తో ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇక్కట్ల పాలవడము, పదే ప్రభుత్వాలు కూలిపోవడము ఇవన్నీ జరగవు. కాబట్టి భారతదేశంలో అధ్యక్ష తరహా పాలన ఉండాలి, ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ ఉండాలని అంబేద్కర్ కోరుకున్నారు. ఇది కూడా ఆయన తన బుక్లో రాయడం జరిగింది. వ్యతిరేకించి బ్రిటన్ వాళ్ళని సంతోషపెట్టడానికి, లండన్లో ఉన్న తమ బాస్లని సంతుష్టీకరించడం కోసం నెహ్రూ అండ్ ఆయన టీం చేసింది ఏంటి అంటే పార్లమెంటరీ డెమోక్రసీని తీసుకొచ్చి మన మీద రుద్దడం జరిగింది. ప్రెసిడెన్షియల్ డెమోక్రసీని అంబేద్కరే కాదు, వల్లభాయ్ పటేల్ కూడా సమర్థించడం జరిగింది. అయినప్పటికీ నెహ్రూ మాటే నెగ్గింది. నెహ్రూ తీసుకొచ్చిన పార్లమెంటరీ వ్యవస్థ వల్ల మనకు అనేక సార్లు
సరైన మెజారిటీ లేని, సరైన సంఖ్యాబలం లేని ప్రభుత్వాల వల్ల పరిపాలన గాడి తప్పి కీలకమైన నిర్ణయాలు తీసుకునే సాహసము, ధైర్యము ఎవరు చేయలేకపోవడం వల్ల మనం 75 ఏళ్ళు 80 ఏళ్ళు వెనుకబడుతూ అట్లా వస్తున్నాం. సో అంబేద్కర్ కోరుకున్న ప్రెసిడెన్షియల్ డెమోక్రసీని కాదని పార్లమెంటరీ డెమోక్రసీ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పాపమే. అంతేకాకుండా ఈ రోజున్న బీజేపీలో ఉన్న కట్టర్ హిందూ నాయకులని చెప్పుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే రైట్ వింగ్ అనుకునే వాళ్ళు కావచ్చు, జాతీయవాదులు కావచ్చు, ముస్లింలను ద్వేషిస్తారు అనే ముద్రపడ్డ వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఎవ్వరు కూడా చెప్పని ఒక సూటి విషయాన్ని అంబేద్కర్ చెప్పడం జరిగింది. భారత ఆర్మీలో, అంటే ఆనాటి అంబేద్కర్ కాలంలో బ్రిటిష్ ఆర్మీ ఉండేది, స్వతంత్రం రాకముందు. బ్రిటిష్ ఆర్మీలో ముస్లింలు అధికంగా ఉన్నారు. ఈ విధంగా ముస్లింలు అధికంగా ఉంటే అది భారతదేశ భద్రతకి ముప్పుగా పరిణమిస్తుంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియన్ ఆర్మీలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉండకూడదు అని సుస్పష్టంగా నిర్మోహమాటంగా అంబేద్కర్ చెప్పడం జరిగింది. ఇది కూడా ఆయన తన బుక్లో రాయడం జరిగింది. ఇది మరో వాళ్ళు ఎవరో వచ్చి చేస్తున్న దుష్ప్రచారం కాదు. ముస్లింల విషయంలో అంబేద్కర్కి ఉన్న అభిప్రాయానికి ఇది చాలా సుస్పష్టమైన సంకేతం అన్నమాట. భారతదేశ సైన్యంలో ముస్లింల సంఖ్య ఎక్కువ ఒకవేళ ఉండుంటే అంబేద్కర్ ఏమూహించారంటే ఈరోజు పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఉన్న విధంగా సైనిక రాచకాలు, రాజకీయ అస్థిరత ఇవన్నీ ఉండేవి. భారతదేశ సైన్యంలో ముస్లింల ఆధిపత్యము, ముస్లింల సంఖ్య ఎక్కువ లేదు కాబట్టి ఈ రోజున్న పరిస్థితులు ఏమాత్రమైనా కొనసాగుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే అంబేద్కర్ తన జీవితకాలం బ్రాహ్మణ భావజాలానికి, అంటే అంటరానితనాన్ని పెంచి పోషించిన భావజాలం ఏదైతుందో హిందుత్వంలో, హిందూ మతంలో, దాన్ని మాత్రమే వ్యతిరేకించారు తప్ప మొత్తంగా హిందూ మతాన్ని ఆయన ఎక్కడా వ్యతిరేకించలేదు. హిందూ మతంలో ఉన్న ఉపనిషత్తుల విషయంలో అనేకసార్లు పాజిటివ్ ఒపీనియన్ కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ విధంగా అంబేద్కర్లో హిందూ వ్యతిరేకత ఉన్న విషయాల్ని మనకు అందరూ చెప్తున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలు, లేదంటే సోకాళ్ళు మేధావులు, లెఫ్టిస్టులు, వీళ్ళంతా మన నుంచి దాచిపెడుతుంది ఏంటంటే అంబేద్కర్కి ఖచ్చితంగా హిందూ మతంలో కొన్ని అంశాల పట్ల వ్యతిరేకత ఉంది, కానీ ఆయనకు హిందూ మతంలో కొన్ని విషయాల పట్ల సానుకూలత కూడా ఉంది. దాన్ని వీళ్ళు ఎక్కడా చెప్పకుండా మన దగ్గర దాచిపెడుతూ వస్తుంటారు. అట్లాంటిది ఒక విషయం ఏంటంటే అంబేద్కర్ ఇండియన్ ప్రీస్ట్ సర్వీస్ అనేది చేయాలి, ఒకటి ఏర్పాటు చేయాలన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ వీటిలాగా ప్రభుత్వమే పూనుకొని ఇండియన్ ప్రీస్ట్ సర్వీస్ అనేది ఏర్పాటు చేయాలన్నారు. దీంట్లో ఏంటి అంటే వేదము, సంస్కృతము ఇవన్నీ నేర్చుకొని ఏ కులం వారైనా హిందూ పురోహితుడిగా, హిందూ అర్చకుడిగా, హిందూ వేద పండితుడిగా మారే అవకాశం ఇండియన్ ప్రీస్ట్ సర్వీస్ ద్వారా కల్పించాలని అంబేద్కర్ కోరుకోవడం జరిగింది. ఈ ఇండియన్ ప్రీస్ట్ సర్వీస్ని నెహ్రూ ఎందుకు తిరస్కరించారు అంటే కులం పోతే, దేశంలో కులం అనేది పోతే కాంగ్రెస్ మార్కు రాజకీయాలు, ఓట్ల రాజకీయం కుదరదు. అందుకని మతం ఉండాలి, కులం ఉండాలి. హిందూ మతం ఏమాత్రం సంస్కరణకు నోచుకోకూడదు. ఇది కాంగ్రెస్ మార్కు కుట్రకోణం. దానికి అనుకూలంగానే ఇండియన్ ప్రీస్ట్ సర్వీస్ అంబేద్కర్ అడిగినప్పటికీ ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు ఆ ఇండియన్ ప్రీస్ట్ సర్వీస్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో ఉంది. మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఆ బీజేపీ ప్రభుత్వమే ప్రస్తుతం అంబేద్కర్ కోరుకున్న ఇండియన్ ప్రీస్ట్ సర్వీస్ని కూడా అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ముందు ఇది జాతీయ స్థాయిలో కూడా అమలయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఒక విషయం గమనిస్తే పొద్దున్న లేస్తే కులం, కులగణన, కాస్ట్ సెన్సెస్ అంటూ రాహుల్ గాంధీ ఊరూరు తిరుగుతుంటారు. కానీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే విషయానికి వచ్చినప్పుడు మనం గమనిస్తే 2019, 2024 కాదు 2019 బీజేపీకి సొంతంగా 303 సీట్లు వచ్చినాయి. ఈ 303 సీట్లలో బీజేపీకి వస్తే 69% మంది అగ్రకులాలు కాని వాళ్ళు మాత్రమే ఉన్నారు. అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. భారతదేశంలో 69%, దాదాపు 69-70% మంది 2011 జనాభా లెక్కల ప్రకారం అగ్రవర్ణాలు కాని వాళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీలు 70%కి పైగా ఉన్నారు. ఆ నిష్పత్తికి సరిపోయే విధంగా బీజేపీ 70%, 69% మందికి టికెట్లు ఇచ్చి ఎంపీలుగా గెలిపించుకుంది.
కానీ మిగతా కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలు ఉట్టప్పుడు కబుర్లు చెప్తాయి, కానీ టికెట్లు ఇచ్చే విషయానికి వచ్చేసరికి మాత్రం ఇక్కడ అంబేద్కర్ కోరుకున్న తక్కువ అంటే వరుస క్రమంలో నిచ్చెన మెట్ల వ్యవస్థలో కింది స్థాయిలో ఉన్న కులాలకి టికెట్లు ఇచ్చి ప్రోత్సహించిన పాపన కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ పోవట్లేదు. ఇక బీజేపీ అంబేద్కర్ కళల్ని ఏ విధంగా సాకారం చేస్తుంది అని చూసినప్పుడు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ బీసీ కులానికి చెందినవాడు, బీసీ వర్గానికి చెందినవాడు. అట్లనే రామ్నాథ్ కోవింద్ దేశాధ్యక్షుడిగా పనిచేశారు, రాష్ట్రపతిగా. ఆయన దళిత్. ఇప్పుడున్న ద్రౌపది ముర్ము మన రాష్ట్రపతి, ఆమె గిరిజన మహిళ. అంతేకాకుండా బీజేపీకి సంబంధించిన పలు రాష్ట్రాలు, ప్రస్తుతం 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ అనేక రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రుల్ని కూడా అధికార పీఠం పైన కూర్చోబెట్టి వాళ్లకు పాలనా పగ్గాలు అప్పచెప్తుంది. అట్లనే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అంబేద్కర్ కళలను సాకారం చేసే విధంగా అమలు చేస్తున్న పథకాలను ఒకసారి పరిశీలిద్దాం. ఈ పథకాలను పరిశీలించినప్పుడు స్వచ్ఛ భారత్లో భాగంగా 10 కోట్ల టాయిలెట్స్ కట్టారని అధికారిక లెక్కలు చెప్తున్నాయి దేశంలో. ఈ 10 కోట్ల టాయిలెట్స్, మరుగుదొడ్లు, వీటిల్లో అత్యధికంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, అందులోనూ ఎస్సీ ఎస్టీలని టార్గెట్ చేసి కట్టారు. ఎందుకంటే ఈ మరుగుదొడ్లు ఇటువంటివి లేకుండా అత్యంత పేదరికంలో కావచ్చు, వెనుకబాటుతనంలో కావచ్చు ఉండేది ఎస్సీ ఎస్టీ వర్గాలు. కాబట్టి వాళ్ళని టార్గెట్ చేసే కేంద్ర ప్రభుత్వం 10 కోట్ల టాయిలెట్స్ కట్టించింది. అందులో అత్యధికం ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు మాత్రమే వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి. ఈ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం వల్ల ఎస్సీ దళితుల్లో చాలామందికి బయటకు వెళ్ళి, బహిర్భూమికి వెళ్ళి అక్కడ శౌచం పూర్తి చేసుకొని రావడం వల్ల కలిగే, అంటే బయట ఎక్స్క్రీట్ చేయడం వల్ల, టాయిలెట్ కోసం, ఎక్స్క్రీషన్ కోసం బయటికి వెళ్ళి ఈ లఘుశంక, దీర్ఘశంకల కోసం బయటికి వెళ్ళి అక్కడ పని పూర్తి చేసుకొని రావడం వల్ల అనేక రకాల రోగాలు వచ్చేవి. ఆ రోగాలన్నీ ఇప్పుడు ఈ స్వచ్ఛ భారత్లో భాగంగా కట్టిన 10 కోట్ల టాయిలెట్స్ వల్ల చాలా పెద్ద మార్పు వచ్చింది. ఇది పైకి కనిపించకపోవచ్చు, కానీ ఒక గొప్ప మార్పు ఎస్సీలు, దళితులు, ఎస్టీలు, గిరిజనులు చాలా వరకు రాగలిగింది. అంతేకాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పేదల కోసం పక్కా ఇళ్ళు కట్టించే పథకంలో 2 కోట్ల ఇళ్ళు కడితే దాంట్లో భారీ సంఖ్యలో దళితులకి కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ఉజ్వల యోజన, ఉచితంగా పావర్టీ లైన్ కంటే కింద ఉన్న వాళ్ళకి, అంటే అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళకి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకం ఏదైతే ఉందో, ఆ ఉజ్వల యోజన కింద కేటాయించిన గ్యాస్ సిలిండర్స్లో 40 గ్యాస్ కనెక్షన్లలో 44% ఎస్సీ ఎస్టీలే ఉన్నారు. 44%. మిగతా వాటిల్లో ఓసీలు, బీసీలు, పేదవాళ్ళు ఎవరికైనా చెందుతున్నాయన్నమాట. ప్రధానమంత్రి ముద్రా యోజన తీసుకుంటే, ప్రధానమంత్రి ముద్రా యోజన, ఇందులో ఇచ్చే లోన్స్లోనూ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు 50% ఇచ్చారు. 50% ఓబీసీ, ఎస్సీ ఎస్టీలకు మాత్రమే చెందిందన్నమాట. స్టాండప్ ఇండియా అనే స్కీమ్ ప్రత్యేకంగా మహిళలు, ఎస్సీ ఎస్టీల కోసమే కేటాయించి వాళ్ళలో ఎంటర్ప్రీనియర్స్ని, అంటే వ్యాపారం చేసి ఎదిగే వాళ్ళని మోదీ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ వస్తుంది. ఎస్సీ విద్యార్థుల కోసం నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత లాంచ్ చేసిన అనేక స్కాలర్షిప్లు మనం ఒకసారి సింపుల్గా గూగుల్ చేస్తే మనకు పెద్ద పెద్ద లిస్టులు కనిపిస్తాయి. అనేక స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్లో నరేంద్ర మోడీ సర్కార్ ప్రత్యేకంగా దళితుల కోసం, గిరిజనుల కోసం అనేక స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అసలు ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, అంబేద్కర్ పేరు చెప్పే పార్టీలు కేవలం పేరే చెప్తున్నాయి, కానీ అంబేద్కర్ ఆశయాల్ని సాకారం చేస్తుంది మాత్రం బీజేపీ. కానీ కాంగ్రెస్ నెహ్రూ కాలంలో అంబేద్కర్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడించింది. బై ఎలక్షన్స్, ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే కూడా కక్షగట్టి ఓడించింది. ఆయనని పార్లమెంట్లోకి రాకుండా చూసింది. రాజ్యసభలోకి వస్తే కూడా ఎన్ని విధాలుగా అడ్డుకోవాలో అన్ని విధాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసింది. న్యాయశాఖ మంత్రిగా ఆయన రాజీనామా చేస్తే ఆయన రాజీనామాకు కారణం ఏంటి అని కూడా నెహ్రూ ప్రభుత్వం పట్టించుకోలేదు. అదొక చిన్న విషయంగా
పక్కకు తోసేసి చూ ఏమి జరగనట్టుగా వ్యవహరించడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు అంబేద్కర్ కోసం చూపిస్తున్న కారుస్తున్న మొసలి కన్నీళ్ళు ఆయన జీవించుండగా వాళ్ళ వివక్ష ఎంత ఉండేదనేది మనకు చరిత్ర మీద ఏమాత్రం కొంచెం అవగాహన పెంచుకున్నా తెలిసిపోతుంటుంది. అయితే ఇప్పుడు మనం సావర్కర్ దగ్గరకు వద్దాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో గాంధీజీ, మన రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే, మాకు సావర్కర్ కాదు, మాకు అంబేద్కర్ మాత్రమే తెలుసు, అంబేద్కర్ వారసులం మేము అని చెప్పి తొడలు కొట్టేస్తున్నారు. కానీ అంబేద్కర్, సావర్కర్ సమకాలికులు, వాళ్ళిద్దరు ఒకే కాలంలో జీవించి ఉండడం జరిగింది, ఇద్దరు దేశం కోసం తప్పించడం జరిగింది. అయితే విచిత్రంగా సావర్కర్ గురించి చదివిన ఎవరికైనా సరే చాలా ఈజీగా తెలిసే విషయం ఏంటంటే, సావర్కర్ సంపూర్ణంగా కుల వివక్షని వ్యతిరేకించినవాడు. కుల వివక్ష కాదు, అసలు కులం అనేదాన్నే తీసి చెత్తబుట్టలో పడేయాలి అని సావర్కర్ పదే పదే తన పుస్తకాల్లో రాయడం జరిగింది, ఉపన్యాసాల్లో కూడా చెప్పడం జరిగింది. సావర్కర్ ఏనాడు కూడా కులాన్ని సమర్థించలేదు. ఆ విషయంలో సావర్కర్కి, అంబేద్కర్కి పరస్పర గౌరవం ఉండేది ఒకరి మీద ఒకరికి. వాళ్ళిద్దరూ అనేక సార్లు ఒకరి గురించి ఒకరు ప్రశంసాపూర్వకంగా మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 1933లో అంబేద్కర్ నియంత్రణలో ఉండి, అంటే అంబేద్కర్ నిర్వహించిన జనతా అనే మ్యాగజైన్ ఒకటి ఉండేది, అంటే ఒక పత్రిక. ఆ పత్రికలో సావర్కర్ గురించి ప్రత్యేకంగా ఒక వ్యాసం రాయడం జరిగింది. అందులో చెప్పింది ఏంటంటే, సావర్కర్ కుల వ్యవస్థ గురించి చేసిన పోరాటం, కుల వ్యవస్థకి వ్యతిరేకంగా ఆయన చేసిన ప్రచారం, ఆయన కుల వ్యవస్థని నిర్మూలించడం కోసం ఆయన అందించిన సేవలు కావచ్చు, ఆయన చెప్పిన మాటలు కావచ్చు, దేంతో సమానం అంటే ఒకనాటి గౌతమ బుద్ధుడి సేవలు ఎంత గొప్పవో సావర్కర్ సేవలు కూడా అంత గొప్పవని అంబేద్కర్ చేత నిర్వహింపబడ్డ జనతా అనే మ్యాగజైన్లో ఇవన్నీ చెప్పడం జరిగింది. సో సావర్కర్కి, అంబేద్కర్కి మధ్య పరస్పర వ్యతిరేకత ఉంది అనేది అబద్ధం. కొన్ని అంశాల్లో వాళ్ళకి, ఆయనకు, సావర్కర్కి, అంబేద్కర్కి అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. కానీ ఈరోజు రాహుల్ గాంధీ చెప్తున్నట్టుగా సావర్కర్, అంబేద్కర్ అనే ఇద్దరు శత్రువులు లాంటి వాళ్ళు. అంబేద్కర్ సావర్కర్ని పూర్తిగా వ్యతిరేకించేవారు, అసహ్యించుకునేవారు, లేదంటే సావర్కర్ ఒక మతోన్మాది అని ఏదైతే చెప్తున్నారో అవన్నీ పచ్చి అబద్ధాలు. సావర్కర్, అంబేద్కర్ ఇద్దరు కూడా కులానికి వ్యతిరేకం. అంతేకాదు, సావర్కర్, అంబేద్కర్ ఇద్దరు కూడా ఈ దేశంలో పుట్టని విదేశీ మతాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఇద్దరు వ్యతిరేకమే. అంబేద్కర్ కూడా అందుకే క్రిస్టియానిటీలోకి మారమని ఎంత ఒత్తిడి వచ్చినా మారలేదు, ఇస్లాంలోకి కూడా మారలేదు. ఆయన ఇస్లాం, క్రిస్టియన్లని ఈ దేశానికి సరిపడే మతాలుగా చూడలేదు. ఈ దేశానికి ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ హిందూ ధర్మం, సనాతన ధర్మమే ఉపయోగపడుతుంది, కానీ దాంట్లో మార్పులు రావాలని అంబేద్కర్ కోరుకున్నారు. ఆ మార్పులు రావాలని సావర్కర్ కూడా సమర్థించారు. కాబట్టి సావర్కర్, అంబేద్కర్ మధ్య ఎటువంటి తేడాలు ఏమీ లేవు. వాళ్ళిద్దరి భావజాలం ప్రధానంగా ఒకటే. కాకపోతే హిందుత్వ విషయంలో సావర్కర్ది ఒకంత గాఢమైన వాదన, అంబేద్కర్ది ఏంటంటే కుల వ్యవస్థ పట్ల తీవ్రమైన పోరాటం, అంతే తప్ప వీరిద్దరూ ఒకరికొకరు వ్యతిరేకం కాదు. అందుకే సావర్కర్నితో స్నేహపూర్వకంగా ఉంటూ ఆయనను అనేకసార్లు ప్రశంసించిన అంబేద్కర్, అలాగే అంబేద్కర్ని కూడా సావర్కర్ ప్రశంసించడం జరిగింది. వీళ్ళిద్దరూ అలా అనుబంధం కొనసాగిస్తూ అంబేద్కర్ కూడా క్రిస్టియానిటీలోకి, ఇస్లాంలోకి మారకుండా బుద్ధిజంలోకి మారారు. బుద్ధిజం అనేది హిందూ మతంలోంచి పుట్టిన ఒక శాఖ, అలాగే ఈ దేశంలో పుట్టిన ఒక మతం. కాబట్టి దాంట్లోకి మారడం ద్వారా అంబేద్కర్ తనను మార్గదర్శనంగా తీసుకున్న అనేక వేలు లక్షల మంది దళితులకు కావచ్చు, మిగతా వాళ్ళకు కావచ్చు, అందరికీ కూడా హిందూ మతానికి ప్రత్యామ్నాయంగా బౌద్ధాన్ని చూపించారు తప్ప హిందూ మతానికి ప్రత్యామ్నాయంగా క్రిస్టియానిటీ, ఇస్లాంని చూపించలేదు. కానీ ఈరోజు అంబేద్కర్ పేరు చెప్పి రాజకీయం చేస్తున్న రాహుల్ గాంధీ నుంచి మొదలుపెట్టుకొని చిన్న చిన్న సంఘాల నాయకుల వరకు అందరు చేస్తున్నది ఏంటంటే, హిందూ దళితులని అంబేద్కర్ బొమ్మ చూపిస్తూ క్రిస్టియానిటీ, ఇస్లాంల పట్ల తప్పుడు ప్రచారం చేస్తూ ఆ రెండు మతాల పట్ల ఆకర్షితులయ్యేలాగా తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి అంబేద్కర్ విషయంలో, సావర్కర్ విషయంలో కాంగ్రెస్తో పాటు కాంగ్రెస్కు అనుబంధంగా నడిచే మొత్తం ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో వీళ్ళు చేస్తున్న
వ్యూహాత్మకమైన దుష్ప్రచారాన్ని మనం గుర్తించాల్సి ఉంది, ఖండించాల్సి ఉంది. అలాగే వీలైనంత ఎక్కువ మందికి దాన్ని అర్థమయ్యేలాగా ఓపికగా వివరించి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. జై హింద్.